చెప్పనా అరే స్టఫ్ ఏదిరా నువ్వు ఆగే 90కి షీప్ లిక్కర్ దానికి స్టఫ్ అవసరం అరా అరే షీప్ లిక్కర్ అని షీప్గా తీసేస్తాను వారా నువ్వు ఆగేదే షీప్ లిక్కర్ అనుకుంటే ఇంకేమంటారా అరే షీప్ లిక్కర్ నువ్వు షీప్గా తీయకురా ఈ షీప్ లిక్కర్ రేట్ ఎంత ఎరికేనారా 90 90% ఇదే తాగుతారా నీకేమెరకరా అరే మీరు 2000 3000 పెట్టి పెద్ద పెద్ద బాటిల్ తాగినా మీకు కిక్ ఎక్కదిరా మేము 90 రూపాయలు పెట్టి 90 వేసినాం అనుకో గిర్రని తిరుగుతుంది రోడ్డు మీదకి వెళ్ళి మీరు నడుతుంటే ఎదురుగా వచ్చే బండ్లు మమ్మల్ని చూసి పక్క పోతాయిరా అదే మీరు పోతే ఆ బండ్లను చూసి మీరు పక్క పోవాలి నువ్వు చెప్తాను అరే నాకు మీరు పెద్ద పెద్ద బ్రాండ్లు తాగితే ఇంటికి పోతారో పోరో గాని మేము 90 తాగితే చక్కగా ఇంటికి పోతాం రా తాగినాక ఇంటికి పోతామో పక్కింటికి పోతామో మాకేం ఏర్పడుతుంది అరే ఈ గవర్నమెంట్ నడిచేది మా 90 బ్యాచర్లతోటేరా మీదేమున్నదిరా మీరు ఎప్పుడన్నా ఆగితే పండుగ అనుకో పబ్బ అనుకో తాగుతారు అదైనా మీ స్టాకు 6 నెలలకో సంవత్సరానికి ఒక్కసారి వస్తుందిరా అదే మాకైతే రోజు వస్తేనే ఉంటది పోతేనే ఉంటది లేదనే ముచ్చటుండే తెలుసా నిన్న తాగింది దిగదందుకు 90 ఇవాళ తాగలేదు అన్నందుకు 90 పైసల్లే పెట్టలేదు అన్నందుకు 90 మీ ఆసుంటోళ్ళు కలిస్తే 90 ఇంట్లో పిల్లని తిట్టిందని 90 ఇట్లా 90 తాగి ఎవరి కోసం కష్టపడతానవరా మన దేశం కోసం ఈ 90లు తాగితేనే మన దేశం అప్పులన్నీ తెరుతాయి అరే ఒక్క చీప్ లిక్కర్ అన్న దానికి ఇన్ని అర్థాలరా ఇంకోసారి మాట్లాడు అరే నీతోటి వదిలి తాగింది దిగిందిరా పోయి నేను 90 ఎత్తా అబ్బబ్బా మనుషులేనారా మీరు అందరి ఇళ్ళ గిట్లనే ఉన్నారా పిల్లలు ఎన్నిసార్లు చెప్పాలా ఒక్కొక్కరి ఇళ్ళలో చూడురి ఎంత మంచుకున్నారో పిల్లలు ఏం పిల్లలు ఏమో నా పిల్లలు ఉన్నారు బడి లేకపోతే చాలు నా పానం తింటారు ఏంద్రా మిమ్మల్ని ఆగురు ఇప్పుడు మిమ్మల్ని ఏం చెప్తాను మిమ్మల్ని అల్లరి నరేష్ బాబు ఏంద్రా అల్లరి అన్నావు కదా అల్లరి సినిమాలో నటించింది నరేష్ బాబే కదా నిన్ను ఏంద్రా నిన్ను కొడితే నాకే నొప్పి వస్తుంది చెయ్యి మమ్మీ నువ్వు అన్నయ్యని ఎంత కొట్టినా అన్నయ్యకి దాకది తెలుసా అవును నిజమే నాకే దాక్తాంది ఎందుకో తెలుసా అమ్మా ఎందుకే మిమ్మల్ని
పొలాలను ఎందుకు కొడతానవే? ఎవరన్నా పొలాలను కొట్టుకుంటారా? ఆగో! అరే అరే ఎందుకు కొడతానవే? కొట్టకుంటే ఏం చేయాలి? ఎంత అల్లరి చేస్తారో తెలుసా నీకు? అంత అంగడి చేసిరు. ఇలా బడి లేకపోతే గోసున్నా ఇళ్ళతోటి పొలాలను కొట్టుకుంటారా అనే బూదరికి ఇచ్చి పని చేయించుకోవాలి కానీ. డాడీ అన్నం తిన్నారా నాని? అబ్బో పెద్ద చెప్పొచ్చిండు. ఇక నా తెలియని నేను అనలేదా? ఓ పిసదానా గిట్ల కొడి తింటారానే? నా చిన్నప్పుడు అయితే మా అబ్బాయి నన్ను ఒక్క దెబ్బ కొట్టలే, ఒక్క మాట కూడా లే. అందుకే గిట్లా తయారైనవు. అయినా నీ అయ్యవ నేను చక్కగా పెంచుంటే నా సంసారం ఎప్పుడూ పచ్చబడేది. ఏంటి మావయ్య సకల పెంచలేదు నన్ను? మావయ్య బంగారమే, బంగారం బంగారం. ఆహా అట్లనా? అట్లయితే బ్యాంకు పెడదాం. పండుగ కన్నా అక్కడికి వస్తాయి. ఏంది మావయ్యను ఊద పెడతావా? మావయ్య అంటే నాకు పానమే, నా గుండెకాయనే. అవునా? మరి మన పెళ్లి కాక ముందు నువ్వు నా గుండెకాయ, నీకోసం నేను గుడి కడతా అన్నది ఎవలో? ఏమైంది మొక్క నాలుగెత్తివి? పెళ్లి కాక ముందుకు ఎన్నో అంటాం, అవన్నీ ఇప్పుడు పట్టించుకుంటారా? పట్టించుకోవద్దు. అవన్నీ పట్టించుకున్నా కాబట్టి నిన్ను చేసుకున్నా. లేకపోతే ఇక మల్లయ్య కొడుకు రాజేష్ని వేసుకొని ఉంటే నన్ను మంచిగా చూసుకునేటోడు. ఆడే కైకిలు చేసుకొని బతుకుతాడు. నిన్నేం చస్తాడే? నాకన్నా 5 ఎకరాలు ఉన్నది, మనం పొలం పనులు చేసుకొని బతుకుతాను. కావానికి ఇప్పుడు ఎందుకు గాని, ఇగో నీకోసం చికెన్ అండినా, దా తిందు. ఏంది నా కోసం చికెన్ అయినవా? చికెన్ అంటే నాకు పానమే, తిన్నారా? జల్లి సాయదాలే తలకాయ వస్తుంది. ఇగో ఓ మనిషి, సమ్మక్క పుణ్యం వస్తుంది, మనం సమ్మక్కం చేయొద్దా? ఏంది సమ్మక్క పుణ్యం వస్తుందా? మొన్న నచ్చిపోయినట్టు అనిపించింది కాదే, టక్కన్న మళ్ళీ వస్తుంది. చూసినావా అనే రవలి? చూస్తూ అనే వరకు రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. ఇంకా 10 రోజులు అయితే ఊర్లో అందరు జాతరకు పోతారు. వాళ్ళు పోతే వాళ్ళని చూసుకుంటుంటాం అనే మనం కూడా పోదాం. నువ్వు దుకాణంలో పోయి సామాన్దే, ఇంటికాడ సమ్మక్కని పెడదాం. మా దోస్తుగాళ్ళని తీసుకోపోయి నేను గొర్రె పిల్లని మాట్లాడకత్తా, ఏమంటావు? సరే. మా బిడ్డకి ఇలా పెళ్లి సూపులు పెళ్ళిళ్ళు వస్తా అన్నారు, ఇంకా రాపాయ టైం అవుతుంది. వస్తారుగా ఇల్లు. అరే ఇదే ఇల్లు రాని ఇదే. మేము పిల్ల కోసం నాకు తెలుసు, కూసారు కూసారు. మీరు పిల్లని చూడడానికి వచ్చారు నాకు తెలుసు, కానీ ఒక్క నిమిషం ఆగుర్రి. అరే మనం గొర్రె పిల్లకి వచ్చింది ఆయనకే వేరకరా? మన పిల్లగాడేనా? అవునే, మేము పిల్లని చూడొస్తానమని నీకెవరికనే? నాకు తెలియదానే, పొద్దుగాల వస్తుంది, ఎదురు చూస్తానా మీకోసం. లక్ష్మి పిల్లని చూడడానికి వచ్చారు, చాయ్ పెట్టే. ఆనే గొర్రె పిల్లని చూడడానికి వస్తే ఇంత మర్యాద ఇస్తారానే? ఏమోరా నాకు డౌట్ కొడుతుంది. ఏ నువ్వు ఊకోరా, ఎప్పుడు గిట్టనంటావు? వాళ్ళ మర్యాదలు వాళ్ళకుంటాయి కదానే? అరే ఈ మాటలు పట్టుకొని ఉంటే ఇంటి ముందరికి నిలబొట్టేటట్టు చూసి నేర్చుకోరా. ఏమో గుసగుస పెట్టుకుంటారు. ఏం లేదే, నీ మర్యాదల గురించి మావనికి చెప్తానా? నా కుటుంబానికి మంచి పేరున్నదే. ఇక నా గురించి చెప్పాలంటే 80 గొర్రెలు ఉన్నాయి, 8 ఎకరాల పొలం ఉన్నది. ఇప్పటి వరకైతే మంచిగానే బతుకుతున్నావే. అరే మనం గొర్రె పిల్లకత్తే ఇవన్నీ ముచ్చట్లు మనకు చెప్తానేంద్రా? ఏమో నాకు డౌట్ కొడుతుంది. నీ పొందా ఆగు, అవి వాళ్ళ మర్యాదలు కావచ్చా? అగో నేను ఒక్కనే మాట్లాడుతున్నా, మీరు ఎవరు మాట్లాడతలేరేంది? అదే పిల్లని చూపిస్తే చూసి చూపిస్తానే, లోపట పిల్ల తయారైతుంది. లక్ష్మి ఇంకా సాయ పట్టుకరా, ఎంతసేపే? అరే పిల్లని చూపెట్టు అంటే తయారైతుందంటానింద్రా? నాకు డౌట్ కొడుతుంది. ఏ ఊకోరా, అవి వాళ్ళ మర్యాదలు కావచ్చా? ఏమైంది? ఏమో ఊకే గుసగుస మాట్లాడుకుంటున్నా. ఏం లేదే, పిల్లని చూపిస్తే రేటు మాట్లాడుకుందామని. రేట్ అంటురేంది? కట్నం గురించి గిట్ట కావచ్చు. అయితవనే గాని పిల్లగాడు ఏం పని చేస్తాడు?
మా గురించి మీకు ఎందుకు కానీ ఎంతైనా పిల్లనిచ్చటోళ్ళం ఆ మాత్రం తెలుసుకోవద్దా? అరే అమ్ముకునే గొర్రె పిల్ల కోసం మన గురించి తెలిసి ఏం చేసుకుంటారా? వాళ్ళ ఆచారాలు కావచ్చు. నాకెందుకో డౌట్ కొడతాను. ఏమో డౌట్ అంటుర్రు. ఏం లేదే. మీరు ఎలాంటి డౌట్ పెట్టుకోకుర్రే. లక్ష్మి చాయ్ తీసుకురా, ఇంకెంతసేపే. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్ల ఇక మీ చేతిలో పెడుతున్నా. సంపుకున్న మీరే, సాదుకున్న మీరే. ఈడేందిరా సంపదానికే తీసుకుపోతాను, సాదుకున్న మీరే సంపుకున్న మీరే అంటారు. మా ఇంట్లో ఎంత మంచిగా పెరిగిందో మీ ఇంట్లో అంత మంచిగా పెరగాలి. ఊకో పెద్ద మనిషి, అప్పర్ సాన్ చూస్తుంటే బాగా మాట్లాడతాను. మేము సంపదానికే తీసుకోపోవాడిని. మంచిగా సాదుకోరి మీ చేతులల్లో పెడతానా, మంచిగా పెంచుకోరంటావు ఏంది? ఏంద్రా నువ్వు మాట్లాడేది? నువ్వు ఎంత కోపానికి వచ్చినా మేము పెంచడానికి తీసుకోపోము, సంపదానికే తీసుకుపోతాం. లక్ష్మి కట్టెందుకో లక్ష్మి. అన్న దండం పెడతా, నన్ను ఇడిచిపెట్టే. నా బిడ్డను చంపుతారా మీరు? మీ బిడ్డను మేమెందుకు చంపుతామే? మేము వచ్చింది గొర్రె పిల్ల కోసం. సమ్మక్క మొక్కున్నది, కోసుకుందామని వచ్చినాము. అంటే మీరు గొర్రె పిల్ల కోసం వచ్చిర్రా? నేను అప్పటిదాన్ని కదే చెప్పబడింది కాదే. గొర్రె పిల్ల కోసం వచ్చిర్రా? నేను మా బిడ్డను చూసుకోవడానికి ఇటు వచ్చిర్రు కావచ్చు అనుకున్నానే. అన్న జగంత అయితే చంపెత్తు గాని. ఏడవకుర్రి గొర్రె పిల్లే కదా, చూపిస్తుందా? లక్ష్మి ఈ గొర్రెల కాడికి పోతాం. అరే వీడు మనం వచ్చినప్పటి సంది లక్ష్మి లక్ష్మి అంటాడు. అది వచ్చింది లేదు, సచ్చింది లేదు. అసలు అది ఉన్నదా ఎవరితోటన్నా వీకిందా? గవ్వని మనకెందుకురా, మన గొర్రె పిల్ల కాల భారీ. కొబ్బరికాయ తెచ్చినావా? అయ్యో మర్చిపోయినా, తొందరగా అందుకరాపో. మీ మతి మార్పు చల్లకుండా. అరే శేఖరు చెప్పను, కొబ్బరికాయ చెప్పరా. స్వామి ఇంకేమన్నా కావన్నా? కొత్త బట్టలు తెచ్చిర్రా? తెచ్చినాం స్వామి. ఇంకేమన్నా ఉంటే అన్ని తెచ్చిన పెట్టిర్రి. సరే స్వామి. స్వామి ఇంకేమైనా సామాన్లు పడతాయా? సమ్మక్క గద్దెను ముదిచ్చినవా? పూజించిన స్వామి, బొట్లు కూడా పెట్టినా. దీపం ముట్టించినవా? ముట్టించిన. మరే ఓడి బియ్యం కలిపినవా? కలిపిన స్వామి. కలిపిన బియ్యంలా పసుపు కుంకుమ ఓ కుడుక ఓ కనుము పట్టుకొచ్చి ఓడి బియ్యం పోయిర్రి. సరే స్వామి. సమ్మక్క గద్దె కాడ ఓ సీసల ఎర్రగాళ్ళు ఓ సీసల తెల్లగాళ్ళు పోసి ఆడ పెట్టుర్రి. సరే స్వామి. అమ్మ సమ్మక్క సారక్క తల్లి రావాలి, వచ్చి మాకు మంచి చెడు చెప్పాలి తల్లి. ఏదో అడ్డుపడుతుంది కానీ పోషమ్మని చేతి మైసమ్మని చేతి ఎవడాల పోతి కొండగట్టు పోతి అన్ని జాతరలు తిరిగాం కదా తల్లి. ఏం తక్కువ చేసినాం అవ్వా? సమ్మక్కకు సారక్క కూడా వస్తాయని మొక్కినాం. బాంచన్ అమ్మ సమ్మక్క తల్లి, మేము తెలియక ఏమైనా తప్పు చేసి ఉంటే క్షమించు తల్లి. ఏదో తప్పు చేసి ఉంటాం తల్లి, తెలిసో తెలియక చిన్నోళ్ళం. జర చూడు బాంచను అవ్వా. అట్లా మొద్దులేక కూర్చుంటే అయిపోతుందా? తాగుడు మానేస్తాను మొక్కు. అగ్గో తాగుడుకు నువ్వు దేవుడు ఖర్చుడు ఏం సంబంధమే? ఏమో నువ్వు తాగినందుకే దేవుడు వస్తలేదేమో. ఒప్పిస్తుందన్నా, నేను తాగుతా దేవుడికి ఏందే? ఏమో నువ్వు తాగే దేవుడు మెస్తలేదు కావచ్చు. దేవుడు చెప్తే నువ్వు చెప్తానవా లేకపోతే నీ మనసులో ఉన్నమాట చెప్తానవా? ఇప్పుడు మొక్కుతావా మొక్కవా? మొక్కంటే మా బాబుది గులుగా పడుతుంది. గులుగుతలేనే మంచిగా మొక్కు. ఈడు మొన్న పొలంలో బర్రె పడితే నన్ను ఎటు పడితే తిట్టిండు. నీ సంగతి చెప్తే ఇప్పుడు నది సిడ్ని మేడారం నది అంశలాది గట్టు నది అది మేడారం జరు జరు మండో నది చంపన్న వాగు చిలకలాది గట్టు కొండ కోన నాది నంది మేడారమే అబియ న్యాయమైన రాజ్యం నాది అబియ కోయరాజుల బిడ్డను రా అబియ. తల్లి
మాకు ముచ్చట చెప్పాలి తల్లి. నేను నచ్చిందే చెప్పడానికి గదలాగే. ఇంట్లో పైసలు ఆగుతలేవు, ఆరోగ్యం బాగుంటలేదు, పిల్లలు చక్కగా చదువుతలేరు. ఇగో ఈయనే తాగుడు మాంతలేడు. ఇప్పుడు నా తాగుడు గురించి అవసరం అనే నీకు? ఇల్లంతా అంగడంగడ అవుతాను తల్లి, నువ్వే చెప్పాలి. ఇక నీ కొల్లారు లోపట ఎన్ని బాధలున్నాయో చెప్తా అంటే నా తండ్రి శంకరుడు పలుకులు ఇత్తలేడేలాగో. శంకరుడా, మొన్ననే ఎంలాడ పోయేత్తివి, దేవునికి అన్ని మొక్కులు అప్పేపినాం కదా తల్లి. అట్లా అంటే ఎట్లా తల్లి? అదరికిచ్చి బుదరికిచ్చి తీసుకో. మీకు పంచంగాల కట్ట కావాలంటే నా ఒళ్ళే 10,000 పెట్టుండ్రే. 10,000? 10,000? 10,000 పెట్టకుంటే లాగే నేను వెళ్ళిపోతా ఉన్నా. తల్లి పోకురు ఉండుర్రి. మనిషి ఏం చూస్తాను? పోయి 10,000 తీసుకురాపో. ఏమో దిక్కులు చూస్తాను. తెస్తాను. సంబరాలు మాయి, సంతోషాలు మాయి, ఆనందమాయి, సంతోషమాయి. 2 నెలల పొద్దు నాదొక్క జాతర, కోటొక్క జాతర. తల్లి పంచంగాల కట్ట తెచ్చినావా? పంచాంగాల కట్ట పట్టుకొచ్చినేలాగే చెప్పదాకా అవుతలేదు పానం నీకు. ఉన్నది లాగే ఉన్నది. ఖచ్చితంగా నీ మొగరి మీద అట్లనే పొద్దు పొడుకు మీద పొద్దు పొడుగు కొట్టంగా నెత్తి మీద కూర్చుంది కదా ఇలాగే. గడపార లెక్క అట్లనే పతకపోయింది కదనే. ఆ పిశాచి ఇడతలేదు, ఆ రాక్షసి ఇడతలేదే. తల్లి మీరే గట్ల అంటే ఎట్లా? మీ ముందు ఎంత అది మీ అరికాల కింద తొక్కాలే. పోనంటుంది కదనే, అది కామ పిశాచి, అది రాక్షసి. అది కొరుకుతూనే ఉన్నది, పొద్దునక మా పనక కొరుకుతుంది పడతాడా. తల్లి ఎట్లా చేసన్నా మీరే దాన్ని ఎల్లగొట్టాలి. నీకెందుకు బాధలాగే, నేనున్నా కదనే, అన్నీ నేను చూసుకుంటా. ఎట్లా ఏ అన్ను అట్లా చేస్తానే లాగే నేను. ఇట్రారా. ఎమ్లాడ రాజన్న, కొండగట్టంజన్న, నాంపల్లి నరసింహస్వామి, యాదగిరిగుట్ట నరసింహస్వామి, కొండగట్టంజన్న, ఎమ్లాడ రాజన్న, గంగమ్మ, పార్వతమ్మ, రేగులకుంటెల్లమ్మ. నేను చెప్పేదాకా అన్ని దేవుళ్ళని తలుసుకొని ఈ దయ్యం పోయేదాకా పొట్టు పొట్టు గుద్దేలాగే నువ్వు. సరే తల్లి. అయ్యో అబ్బో అబ్బో అయ్యో అబ్బో తల్లి ఇదండి. అబ్బో అయ్యో అబ్బో అయ్యో అదే అబ్బో అదే అబ్బో అదే సాపుతానే. ఓ తల్లి అయ్యో అబ్బో అబ్బో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నితా క్రియేషన్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి డోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి.